డైలాగులు బాలకృష్ణకు హిట్ తెచ్చిన సింహ. చిన్నోడే బేటకొచ్చాడే ఒక్క డైలాగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీనే ఓ కుదుపు కుదిపేసింది. ఇలాంటి డైలాగ్ ఒకటి ఉంటే చాలని సినీ పెద్దలు అనుకుంటున్నారు. ఏంటా డైలాగ్? ఎవరు చెప్పారా డైలాగ్? శతాబ్దంలోనే బెస్ట్ డైలాగ్ అది. ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన డైలాగ్. ఆ డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్లలో చప్పట్లు, ఈలలే ఈలలు. ఇప్పటిదాకా ఎవరు చెప్పని డైలాగ్ అది. పంచ్ మీద పంచ్ ఇస్తున్న డైలాగ్ అది. హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో, 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్న హీరో చివరికి హిట్ కొట్టాడు. హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. ఒక్క డైలాగ్ తోనే జనం గుండెల్ని దోచుకున్నాడు. ఒక్క డైలాగ్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు. ఏమిటా డైలాగ్? ఎవరు చెప్పారా డైలాగ్? ఏ సినిమాలోదా డైలాగ్? అవును, నిజమే. ఆ ఒక్క డైలాగ్ బాలకృష్ణ కెరీర్ నే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీనే ఓ మలుపు తిప్పిందని చెప్పొచ్చు. అదే సింహ సినిమా. ఆ సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ కి చప్పట్లు. ఆ డైలాగ్ ఏంటో మీకు కూడా తెలిసిందే అనుకోండి. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అవును, ఈ డైలాగే సింహ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది. బాలకృష్ణ మార్కు డైలాగ్ అది. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. సింహ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. తెలుగు ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డ్. బాక్స్ ఆఫీస్ ఆల్ టైమ్ రికార్డ్. గుంటూరులో ఒక్క రోజులోనే 73 లక్షల వసూలు. ముగ్గురు ముద్దుగుమ్మలు, 6 పాటలు. పాటలకి ఈలలే ఈలలు. సింహమటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి, ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. రమ 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 రమాలే. సింహ సినిమాను నారా, నందమూరి కుటుంబాలు ప్రత్యేకంగా చూశాయి. ఈ సినిమా చూసిన తర్వాత చంద్రబాబు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన సినిమా చాలా బాగుందన్నారు. అంతేకాదు, ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పిన పంచ్ డైలాగ్ చెప్పమని అడిగితే డైలాగ్ చెప్తే తాను కూడా నటించాల్సి వస్తుందన్నారు. అలా ఆయన మనసులో మాట బయట పెట్టేశారు. నందమూరి అభిమానులు చూస్తా ఉంటే, నీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. సింహ మళ్లీ పాత రికార్డులన్నీ బద్దలు కొట్టి బ్రహ్మాండంగా ఆడుతుంది, దాంట్లో సందేహమే లేదు. సింహ అనే పేరు గాని ఏదైనా ఉంటే అలాంటికి సూటబుల్ ఒక్క నందమూరి వంశం తప్ప వేరే వాళ్ళు లేరు. అలాంటి క్యారెక్టర్ లో ఆ రోజు ఎన్టీ రామారావు గాని, ఈ రోజు బాలకృష్ణ గాని, పక్కన జూనియర్ ఎన్టీఆర్ గాని, వీళ్లకు వీళ్లే సాటి తప్ప వేరే వాళ్ళు చేసే పరిస్థితులు లేరు. జూనియర్ ఎన్టీఆర్ అయితే సింహ ఆడియో ఫంక్షన్ లో బాబాయ్ హిట్ కొడతారని ముందే చెప్పారు. ఈ సినిమా చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేవు. నేను మాట్లాడేప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని వేరేదైనా పని చేస్తూ నీ నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు.
బాలయ్య సినిమా రిలీజ్ అవుతుంటే అన్ని సినిమాలు పక్కకి తప్పుకోవాలి. తప్పుకోకపోతే మీరందరూ అనుకునే ఫలితం వాడికి దక్కదు. రికార్డులు కొట్టడం ఖాయం. చాలా కాలం అయింది, ఆకలితో ఎదురు చూస్తున్నాం అందరూ. నాకు దక్కింది అదృష్టం మీ అందరికంటే. ఈ సినిమాలో కొంత భాగం నేను చూశాను. 2 కళ్ళు సరిపోలేదు. ఇద్దరికే చెప్పాను ఈ సినిమా అద్దరిపోయిందని, ఒకటి అడిగినోడికి ఒకటి అడగనోడికి. మా బాలయ్య, ఆయనకి కొడుకుని తక్కువ, అభిమానులు ఎక్కువ. మీ అందరితో పాటే నేను చాలా కాలం ఎదురు చూసాం బాబాయ్, రావాల్సిందే. ఇంకా వచ్చేస్తున్నాం, కొట్టేస్తున్నాం, మొహమాటమే లేదు. చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. రామ రామ రామ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2 కుటుంబాల మధ్య వైరం నడుస్తూ ఉంటుంది. చాలా కాలంగా ఈ 2 కుటుంబాల హీరోల నుంచి సినిమా రిలీజ్ అయితే చాలు వాతావరణం ఒక్కసారిగా వెడికిపోతుంది. ఈ హీరోలే కాదు, వారి అభిమానుల మధ్య కూడా ఒక రకమైన వైరం కనిపిస్తూ ఉంటుంది. నందమూరి ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, ఈ 2 కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో వైరం. వీరి అభిమానులు ఒకరికొకరు ఎదురుపడితే చాలు ఒకరినొకరు ఎగాదిగా చూసుకుంటారు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఈ వైరం వ్యక్తిగతమైంది అనుకుంటే పొరపాటే. వైరం వెనక పగ, ప్రతీకారం ఉన్నాయనుకుంటే పొరపాటే. ఇది ఆరోగ్యకరమైంది. 2 కుటుంబాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా మగధీర. మగధీర రికార్డ్స్ ని జూనియర్ ఎన్టీఆర్ అదర్స్ సినిమా బద్దలు కొడుతుందని ఆశించారు. అదర్స్ సినిమా హిట్ అయినా మగధీర రికార్డుల్ని బద్దలు కొట్టలేకపోయింది. అయితే ఇప్పుడు నందమూరి అభిమానులు తమ ఆశలన్నీ సింహ సినిమా మీద పెట్టుకున్నారు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. సింహ గుంటూరులో ఒక్కరోజే 73 లక్షలు వసూలు చేయడంతో మగధీర రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు. మగధీర వర్సెస్ సింహ. వారం రోజుల్లో మా హీరో తడాకా ఏమిటో చూపిస్తామని నందమూరి అభిమానులు అంటున్నారు. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి